రిమ్ జిమ్ హైదరాబాద్, రేపు బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతా. ఎల్లగానే బిర్యానీ తినేసి మందు కొట్టేసి బబ్బుంటా. ఏంటి మమ్మీ వీడు? వాడి మొహం, వాడు మొత్తం హైదరాబాద్ వెళ్లే మూడ్లోనే ఉన్నాడు జలజ. మరి ఇంత పిచ్చేంటి మమ్మీ? వాడు హైదరాబాద్ చూడక చాలా రోజులైంది కదా, అందుకే అంత ఎగ్జైట్ అవుతున్నాడు. అయినా వాడు హ్యాపీగా ఉండేది ఈ రాత్రి వరకే కదా జలజ. మమ్మీ, అసలు విషయం తెలిస్తే వీడు గుండాగి చేస్తాడేమో. అందుకే వాడికి నిజం చెప్పకుండా మేనేజ్ చేస్తాడు. మేడం, అంతా బానే ఉంది కానీ ఇప్పుడు నారాయణ్ని శంకర్ ఇంట్లోకి ఎలా పంపించాలన్నదే అర్థం కావట్లేదు. నేను అదే ఆలోచిస్తున్నాను మంజరి. చూద్దాం, రేపటి వరకు ఏదో ఒక ఆలోచన తట్టకుండా ఉంటుందా? నిజమే మమ్మీ, డైరెక్ట్ గా విషయం చెప్తే వాడు అస్సలు ఒప్పుకోడు. పైగా మనకి చెప్పకుండా పారిపోయినా ఆశ్చర్యం లేదు. అవును జలజ, అందుకే వాడికి ఏదో ఒకలా మస్కా కొట్టి పని చేయించుకోవాలి. రిమ్ జిమ్ హైదరాబాద్, రేపు పొద్దున్నే వెళ్ళిపోతా హైదరాబాద్, వెళ్ళిపోతా హైదరాబాద్. ఏంటి మేడం అలా చూస్తున్నారు? వాణ్ణి శంకర్ సూర్య ఇంటికి ఎలా పంపించాలో ఐడియా వచ్చేసింది మంజరి. ఎలా మమ్మీ? రేపు ఉదయం వివరంగా చెప్తాను. ఇప్పుడు హ్యాపీగా పడుకోండి. పడుకోండి, వెళ్ళు మంజరి. రిమ్ జిమ్ హైదరాబాద్, రేపు బస్ ఎక్కి వెళ్ళిపోతా హైదరాబాద్. మందు కొట్టి బబ్బుంటా. ఏంటమ్మా ఇది? ఇలా మనం ఏదో ఒకటి తేల్చకుండా ఈ ఊళ్ళోనే ఉండటం మంచిది కాదు. వెనక ఆ సాంబాగాడు కానీ అతని మనుషులు కానీ మనల్ని చూస్తే చాలా డేంజర్ తెలుసా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? ఏంటి నీ ప్లాన్? షాక్లో ఉన్నాను అంకుల్, ఏమీ అర్థం కావట్లేదు. ఓ పని చేద్దాం వెనక, కార్తీక్కి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి కలుద్దాం అని చెప్తాం. అతని మనకేం జరిగిందో చెప్పగలడు. కానీ నేను రుద్రవరంలో ఉన్నామని తెలిస్తే కార్తీక్ ఊరుకోడు అంకుల్, చాలా సీరియస్ అవుతాడు. ఇంతకు ముందే నాకు ఒకసారి మళ్ళీ రుద్రవరం రాకూడదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. నిజమే వెనక, కానీ ఓ పని చేద్దాం వెనక, నువ్వు హైదరాబాద్లోనే ఉన్నట్టుగా మాట్లాడు. ఎలా ఉన్నావు కార్తీక్? మేము బానే ఉన్నాం కార్తీక్. ఇప్పుడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచే కార్తీక్.
అదే మెనక ఇంట్లో ఉన్నావా లేక బయట నుంచి మాట్లాడుతున్నావా అని అడుగుతున్నాను. బయటే ఉన్నాను కార్తీక్. సరే మెనక, నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. కార్తీక్, ఒక్క నిమిషం. నిన్ను అర్జెంటుగా కలవాలి. అంత అర్జెంటుగా ఎలా కుదురుతుంది మెనక? నువ్వు అక్కడ, నేనేమో. పర్వాలేదు కార్తీక్, నువ్వు రమ్మంటే నేను వెంటనే బయలుదేరి రుద్రవరం వచ్చేస్తాను. వద్దు మెనక, నేను ఇప్పుడు రుద్రవరంలో లేను, వేరే ఊరు వచ్చాను. కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే నేను రుద్రవరం రాగానే ఫోన్ చేస్తాను. ఇంకో విషయం గుర్తుంచుకో మెనక, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్రవరం రావడానికి వీల్లేదు. అది ఎంత డేంజర్ అనేది నీకు తెలుసు. నేనే హైదరాబాద్ వస్తాను, అంతవరకు వెయిట్ చేయి. ఉంటాను. ఏమన్నాడమ్మా? తనే హైదరాబాద్ వస్తానన్నాడు అంకుల్. అన్నా, ఏమైందిరా, ఎందుకలా ఊరికొస్తున్నావు? అన్నా, ఆ నారాయణ గారు తప్పించుకున్నాడన్నా. వాడిని తప్పించుకునేంత తెలివి లేదురా. ఎవరో వాడిని తప్పించుంటారు, అయినా ఎక్కడికి పోతాడు? ఈ ఊర్లోనే ఎక్కడో ఒక చోట దాక్కుని ఉంటాడు. లేదన్నా, వాడు రాత్రి తప్పించుకున్నాడన్నా. ఈ పాటికి ఊరు దాటి వెళ్ళిపోయి ఉంటాడన్నా. సరే, ముందు వాడిని ఊర్లో ఎత్తుకు, తర్వాత వాడి సంగతి చూద్దాం. సరే అన్నా. ఏంటి నారాయణ, పెళ్లి కొడుకులాగా రెడీ అవుతున్నావు? పెళ్ళా పెండా కూడా నా బతుకు అదొక్కడే తక్కువైంది. ఏంటి నారాయణ అలా అంటావు? నాకు పెళ్లి జరగడమా? రేయ్, అది కూడా మీ దగ్గర ఉండగా. అది మీ దగ్గర ఉండగా నాకెందుకు అవుద్ది అంటున్నానండి. అలా మాట్లాడతాడు నారాయణ. ఇప్పుడు ఏం మించిపోయిందని? నీకేమంత వయసు అయిపోయిందని? ఇన్ని రోజుల నుంచి మా దగ్గర పనిచేస్తున్నావు కదా, ఏనాడు నాకు ఇది కావాలి అని మమ్మల్ని అడగలేదు. అందుకే మేమే నీ గురించి ఆలోచించి నీకు పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాం. మీరేనా ఇలా మాట్లాడేది? మీ సంసార జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్న మీరు నా జీవితానికి ఓ తోడు తీసుకురావాలని ఆలోచిస్తున్నారా? నారాయణ, చూడు నారాయణ, మా లైఫ్ ఎలాగూ స్పాయిల్ అయిపోయింది. మాతో ఉన్నందుకు నువ్వు కూడా మాలాగే ఎందుకు బ్రతకాలి? నువ్వేం పాపం చేశావని? అందుకే కనీసం నువ్వైనా సుఖంగా ఉండాలని ఆశపడుతున్నావు. సిటీ నుంచి పల్లెటూరుకు రాగానే మీలో ఆడతనం ఉట్టి పడుతుంది మేడం. ఇంతలోనే ఇంత తేడా ఎలా వచ్చింది మేడం? ఎలా వచ్చింది? నువ్వు మా మాట కాదనవనే నమ్మకంతో మా అమ్మ నీకు పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేసింది. అవును నారాయణ, నీకీ ఊర్లోనే ఒక అమ్మాయి చూశాను. మీరిద్దరూ ఒకరికొకరు నచ్చితే మీకిక్కడే పెళ్లి జరిపించి హనీమూన్కి హైదరాబాద్ తీసుకెళ్తాను. మీ మంచితనంతో నా జీవితానికి సరిపడా ప్రేమతో కుళ్ళ పొడుస్తున్నారండి. నాకు ఈ ఆనందంలో ఏం చెయ్యాలో అస్సలు అర్థం కాదు. నారాయణ, నువ్వు ఓకే అంటే చెప్పరా,
అమ్మాయి కూడా లోపల రెడీగా ఉంది. చూడమ్మా, పెళ్లి చూపులు అనగానే నారాయణ ఎంత సిగ్గుపడుతున్నాడో. ఊరుకో జలజమ్మా, నా జీవితంలో మొట్టమొదటిసారి జరక్క జరుగుతున్న పెళ్లి చూపులు. ఆ మాత్రం సిగ్గుండదా ఏంటి? నారాయణ, సిగ్గు తర్వాత పడదు గాని ముందు పెళ్లి చూపులకి రెడీ అవ్వు, లేట్ అవుతుందిరా. ఆ? ఆ, నేను రెడీ. ఆ, ఎంత రెడీ అయితే మాత్రం నించోనే పెళ్లి చూపులా? ఎంతైనా పద్ధతి ఉంటుంది కదా. పద, పద, కూర్చో, పద. అన్ని పద్ధతి ప్రకారంగా జరిపించాలనుకుంటున్నారా? మీరు చాలా పద్ధతి గల మనుషులండి. త్వరగా పద. కూర్చో నారాయణ. అమ్మాయి రెడీగా ఉందన్నారు, ఇంకా ఆలస్యం చేస్తున్నారు. అంత తొందరగా ఉందా? చల్ చల్, లోపలికి వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగే మమ్మీ. తొందరగా వెళ్ళండి. తొందరగంట వెళ్ళు. ఏయ్, అమ్మాయిని చూడరా. ఆ? నేను చూడండి, నాకు సిగ్గుగా ఉంది. పెళ్లి చూపులో సిగ్గుపడితే ఎలారా? చూడు. ఏ, మీరు చూశారు కదండి, మీకు ఓకే అయితే నాకు. ఒరేయ్, అంతా కాపురం చేసేది నువ్వా నేనా? చూడు. కాదండి, నేను చూడలేను అంతే. ఒరేయ్, పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయమంటావా? అంత పని మాత్రం చేయబాకండి. ఉండండి, చూడు, ఒక్క నిమిషమే. నన్ను టెన్షన్ పెట్టబాకండి. చూసేస్తానే, చూసేస్తున్నాను. ఇదేంటండి, పెళ్లి చూపులు అన్నారు, అమ్మాయి ఏదండి? ఎదురుగా నిలబడుంటే అమ్మాయి దంటవేంట్రా? ఎవరున్నారండి? జలజమ్మ మంచి. అంటే పెళ్లి కూతురు మంచిరియా? అవును నారాయణ. ఏం బాబు, ఇంకో లడ్డు కావాలా? ఇంతకీ ఈ అమ్మాయి పెళ్లి చూపులకి ఇష్టపడి ఒప్పుకుందా? రేయ్, అవన్నీ తర్వాత. ముందు నీకు అమ్మాయి నచ్చిందా లేదా చెప్పు. నాకు ఎంత బాగా నచ్చిందో. ఇంత అందమైన అమ్మాయి భారీగా వస్తుందంటే నేనెందుకు కాదంటానండి? మంజరి, మంజరి. మంజరి, నారాయణకి నువ్వు బాగా నచ్చావట. మరి మా నారాయణని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? ఇష్టమే మేడం. కానీ ఒక చిన్న కండిషన్ మేడం. చిన్నదో పెద్దదో ముందు కండిషన్ ఏంటో చెప్పు మంజరి. చాలా కాలం నుండి నాకొక కోరిక ఉంది. ఆ, ఏంటి మంజరి అది? రాయుడు గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని నేను పెళ్లాడాలని చాలా ఆశపడ్డాను. కానీ అంత హోదా నాకు లేదు. అందుకే కనీసం ఆ ఇంట్లో పనివాడినైనా నేను చేసుకోవాలనుకున్నాను. అది కుదరలేదు.
నా కోరిక అలానే తీరకుండా ఉండిపోయింది. ఇప్పుడు మీరు నారాయణని పెళ్లి చేసుకోమంటున్నారు. నారాయణ అంటే నాకు ఇష్టమే, కానీ నా కోరిక నెరవేర్చుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. అంటే ఇప్పుడు మా నారాయణని పెళ్లి చేసుకున్నట్టావా? ఏ, చి, 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 ఆ ఉద్దేశం అది కాదు. అది కాదు, చేసుకోనని చెప్పను. నేను చెప్పలా? నా కోరిక నెరవేరిస్తే నేను తప్పకుండా చేసుకుంటాను. మంజరి అదెలా సాధ్యం? ఏం లేదు మేడం, నా కోసం నారాయణ ఒక్క 4 రోజుల పాటు రాయుడు గారింట్లో పనివాడిగా ఉండాలి. కనీసం దాంతోనే తృప్తి పడతాను. పనివాడా? నేనా? కుదరదు, కుదరదంటే కుదరదు అంతే. అది కుదరదంటే మా పెళ్లి జరగడం కూడా కుదరదు మేడం. ఒరేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? రాకొచ్చిన ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంటావా? మరి లేకపోతే ఏంటండి? నేను పనుడిగా మారటం ఏంటి? ఒరే పిచ్చి సన్నాసి, ఇంకా 4 రోజులు కళ్ళు మూసుకొని ఉంటే ఆ తర్వాత జీవితాంతం మంజరితో హాయిగా ఉండొచ్చు. ఆలోచించు. పోనీలేండి మేడం, నారాయణకి ఇష్టం లేనట్టుంది. నేను ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటాను. నీకోసం పనుడిగా మారటం ఏంటి మంజరి? మారికి వాడికి అయినా మారిపోతాను. ఇగో నువ్వు మాత్రం నన్నే పెళ్లి చేసుకోవాలి. ఈ ఆలోచన మాత్రం మర్చిపోవద్దు. నేను రాయుడు గారింటో పనికి చేరటానికి రెడీ. అది అది నారాయణ, ఈ స్పోర్టివ్ డ్రెస్ ఉండాలి. నెల రోజులు ఇట్టే గడిచిపోతాయి. ఒరేయ్, ఈ 1 రోజులు మేము ఇక్కడే ఉంటాం. మీ ఇద్దరి పెళ్లి జరిపించాకే ఇక్కడి నుంచి వెళతాం. మేడం, ఫస్ట్ టైం మీరు నాకు దేవతలా కనిపిస్తున్నారండి. అంత నీ అభిమానంరా. నాకు డౌట్ అండి, ఒరేయ్ మళ్ళీ ఏంట్రా? ఆ సాంబాగాడు ఈ ఊళ్ళోనే తిరుగుతుంటాడు కదా, నన్ను రాయుడు గారింటో చూశాడంటే మళ్ళీ నేను డేంజర్ లో పడతానేమోనండి. నువ్వేం టెన్షన్ పడకు నారాయణ, ఆ? నువ్వు వెళ్ళేది రాయుడు గారింటికి. అక్కడ నిన్ను సాంబా కాదు కదా, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అంత పవర్ఫుల్ ఫ్యామిలీ అది. నీ మీద ఈగ వాలాలన్నా భయపడుతుంది. అవునా? అవును, ఇంతకీ నువ్వు ఆ రాయుడు గారింట్లోకి ఎలా వెళ్తావు? అవును మంజరి, అదంత పెద్ద కుటుంబం అంటున్నావు, మరి వాళ్ళ ఇంట్లోకి చేరడం అంత ఈజీ కాదనుకుంటా. అవును మేడం, దానికి మనం ఏదైనా ప్లాన్ చేయాలి. అక్కర్లేదు, నేను ఈ రాత్రికి ఆలోచించి తెల్లారికల్లా నేను ప్లాన్ డిజైన్ చేస్తానంతే. థ్యాంక్స్ నారాయణ, నా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నావు. అబ్బా, అసలు మాట్లాడక మంజరి, నాకు సిగ్గేస్తుంది బాబు. బాబోయ్. నారాయణ ప్లస్ మంజరి ఎలా ఉంది? చి బాల. నారి ప్లస్ మంజు. షార్ట్ అండ్ స్వీట్ గా ఎంత బాగుంది. నేను మంజు అని ముద్దుగా పిలిస్తే, తను నన్ను కొంటిగా నారి అని పిలిస్తే ఎంత బాగుంటుందో. భగవంతుడా, ఇన్నాళ్ళు నా మంజు నాకు కనిపించకుండా ఎందుకు దాచావు? సర్లే, ఎప్పటికైనా నాకు పెళ్లి జరిగేలా చేస్తున్నావు, అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. నారి మంజు, మంజు నారి మంజు నారి. వీడిలానే పిచ్చోడైపోయేటట్టున్నాడు. పాపం, నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని ఎన్నో కలలు కంటున్నట్టున్నాడు. పిచ్చి సన్నాసి. నారి మంజు, మంజు నారి. మంజు మంజు.
చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి. నువ్వు రాసింది తలుపు మీద నారాయణ. మరదే సిచ్యువేషన్ సాంగ్ అని పాడాను మంజరి. మేడం ఉన్నారా? ఏంటి? ఓహో, ఉంటే మనకు అడ్డుగా ఉంటుందని చూస్తున్నావా? ఏంటి నారాయణ ఇది? ప్రేమ మంజరి, ప్రేమలో పడ్డాక ఈ మాత్రం సరసాలు లేకపోతే ఎలాగా? దానికి ఇంకా చాలా టైం ఉంది నారాయణ. మంజరి వచ్చింది, కరెక్ట్ గా టైంకి వచ్చింది. చెయ్యి, ఇది సుఖంగా ఉండదు, యువతలో సుఖంగా ఉండదు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే అస్సలు అర్థం చేసుకోరు. ఏంటి మంజరి? రాయుడు గారు పొలం దగ్గర ఒంటరిగా ఉన్నారు మేడం. ఏంటి, ఒంటరిగా ఉన్నారా? అవును నారాయణ, నీకిదే మంచి అవకాశం. నువ్వెలాగైనా ఆయన్ని ఒప్పించి వాళ్ళ ఇంట్లో పనుడుగా చేరాలి. కేవలం 30 రోజులు నువ్వు ఆ ఇంట్లో ఉంటే చాలు. ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. అదేరా, అతను ఒప్పించడానికి ఏదో ప్లాన్ చెప్తానన్నా? మీరేం టెన్షన్ పడబాకండి, నేను పక్కా ప్లాన్ తో రెడీగా ఉన్నాను. నువ్వు నన్ను రాయుడు గారి దగ్గర తీసుకెళ్ళు, నా టాలెంట్ ఏంటో చూపిస్తానంతే. రే నారాయణ, గుర్తుపెట్టుకో, ఇది పల్లెటూరు. ఏ మాత్రం తేడా వచ్చినా అందరం ఇరుక్కుపోతాం. జలజమ్మ, ఈ నారాయణ్ణి మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు. చూస్తా ఉండండి, ఎంత బ్రహ్మాండంగా సక్సెస్ చేసేస్తాను. నువ్వు రా, ఆలస్యం అయితే రాయుడు గారు వెళ్ళిపోతారు. రా రా. ఆల్ ది బెస్ట్ నారాయణ. పాపు నారాయణ పూర్తిగా మంజరి మాయలో పడిపోయాడు. పెళ్లి అనగానే ఎక్కడ లేని హుషారొచ్చేసింది వెదవకి. అవునమ్మా, ఇదంతా మనం వేసిన ప్లాన్ నారాయణకి తెలిస్తే వాడు ఊరుకుంటాడంటావా? ఎందుకు ఊరుకోడు? ఆ? మనం వాడిని బకరాన్ చేసినందుకు ఒక మూలను కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తాడు. అంతకంటే వాడికి ఏం చేతనవుతుంది? అదిగో, మనం కలవాల్సింది అతన్నే. రాయుడంటే అతనే. రేయ్, అటెల్రా, అటు అటు అటు. ఆయన దగ్గరే నువ్వు పనులు చేరాల్సిందే. చేస్తాను, నీ కోసం చేస్తాను, కేవలం నీ కోసమే చేస్తాను. ఇదిగో, ఆ రింగుల రాణి కోసం, దాని కూతురు కోసం అయితే అస్సలు చేరను. ఓన్లీ ఫర్ యూ డార్లింగ్. నువ్వు పక్కనుండగా రింగ్ రింగా నా రింగుల రాణి పేరుస్తుందండి. ఎక్స్క్లూసివ్లీ ఓన్లీ ఫర్ యూ డార్లింగ్. ఇక చూడు, ఎట్టా నేను రెచ్చిపోతాను. ఈ జన్మకి ఇది చాలు. ఇప్పుడు చూడు, నువ్వు వింటాను. ఎవరయ్యా నువ్వు? రాయుడు గారు, మీరే కాపాడాలి, మీరే కాపాడాలి రాయుడు గారు. ఎవరు బాబు నువ్వు? నిన్ను ఈ ఊళ్ళో ఎప్పుడు చూడలేదే. నాది ఈ ఊరు కాదండి, బతుకు తెరువు కోసం ఈ ఊరు వచ్చాను. అసలైనా ఈ చుట్టుపక్కల ఊళ్ళని మీయే కదండి. సరే సరే, నీ సమస్య ఏమిటో చెప్పు. సార్, నా సమస్య ఏమని చెప్పమంటారండి? నేనొక అనాథని, నాకెవ్వరూ లేరండి. చిన్నప్పుడు నన్ను ఊళ్ళో వాళ్ళందరూ పనికి మాలోడా అని అంటుంటే వాళ్ళ మాట మాత్రం ఎందుకు కాదనాలని వాళ్ళ మాట నిజం చేయడానికి నేను అలాగే తయారయ్యానండి. కానీ ఇప్పుడు అదే సమస్య అయిందండి. తినటానికి తిండి లేదు, ఉండటానికి చోటు లేదు, ఉన్నదల్లా ఒక్కటే ఆకలి, దరిద్రం. మీ ఇంట్లో ఏదైనా
పనిపిస్తారేమోనని అడగటానికి వచ్చానండి. మా ఇంట్లోనా? ఇప్పటికే చాలా మంది ఉన్నారయ్యా. నిన్ను పెట్టుకుని ఏం చేయమంటావు? అయినా పైగా నువ్వే చెప్పావు కదా నీకే పని రాదని. అట్లా అనకండి రాయుడు గారు. మీరట్లా అంటే నాకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు. నన్ను ఎలాగైనా పనిలో పెట్టుకుని 3 పూట్ల తిండి పెడితే చాలు, ఇంకేం అడగను. లేలే, ఇబ్బంది పెడుతున్నావు కదయ్యా. లే, నువ్వెవరివో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చావో తెలీదు. ఎలాగయ్యా నిన్ను పనిలో పెట్టుకునేది? లే. సార్, నేనెవరో, నేనెంత దౌర్భాగ్యమో తెలిస్తే మీరిట్లా మాట్లాడరు సార్. నేను సార్, మీరు గాని నాకు పని ఇవ్వకపోతే నాకు మరణం తప్ప ఇంకో దారి లేదండి. చచ్చిపోతాను సార్, నేను చచ్చిపోతాను సార్, నేను చచ్చిపోతాను సార్. అరే అరే, ఆగరా నాయనా, ఆగు. ఆగరా, ఆగు. నీ కథ వింటుంటే నాకే ఏడుపు వచ్చేటట్టుందిరా. సర్లే, ఏదో ఒకటి చేసి నిన్ను పనిలో పెట్టుకుంటానులే. రాయుడు గారు, మీ హృదయం ఎంత విశాలమైందో నాకు తెలుసండి. మీకు జీవితాంతో రుణపడి ఉంటానండి. సరే సరే సరే, కూర్చో, ఏదో చూద్దాంలే. స్వర్గమే నేలపై వాలినట్టు, నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు, గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో ఫన్, ఎంతో ఫన్. నెమలికే పాటలే నేర్పినట్టు, కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు, కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్, ఎంతో ఫన్. కాళిదాసు కావ్యము, త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా, అందమైన ఊహలు, అంతులేని ఆశలు వాకిలంత పంపినట్టుగా ఎంతో ఫన్. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదమ్మా. అలాగే అంకుల్. అంకుల్, అతనే సాంబా అంటే. ఇప్పుడు ఎలా? ఏం చెయ్యాలి? ఏయ్, ఎవరు నువ్వు? నిన్నెప్పుడూ ఈ ఊర్లో చూడలేదే. ఇక్కడేం చేస్తున్నావు? వాళ్ళు ఎవరు? मादी बहन उन्नई, हम लक्कावरम जाता है। रूट कंफ्यूज हो गया है। मेहरबानी करके जरा रास्ता बताइए। रास्ता మీకు పుణ్యం आता है। లక్కవరం పోవాలా? जी हाँ, లక్కవరం లక్కవరం. లక్కవరం పోవాలంటే ఇలాగే 2 కిలోమీటర్లు ముందుకు పోయి రైట్ సైడ్ బాయే హాత్. 2 किलोमीटर बाएं हाथ. బాయే హాత్.
ఓ స్ట్రైట్ జాబ్. శుక్రియా శుక్రియా బహుత్ శుక్రియా. ఇంకా నయం మేనక, దొరికిపోతావేమో అని భయపడిపోయాను తెలుసా. లోనికి పోనిచ్చేదే లేదు. నేను అజయ్ ఫ్రెండ్ని, వాడు రమ్మంటేనే వచ్చాను. విరాట్, అజయ్ విరాట్ ఇప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చానురా, కానీ మీ వాళ్ళే నన్ను లోపల రానివ్వట్లేదు. రేయ్, వచ్చిందోడో తెలుసుకోకుండా అందరితో ఇలాగ ప్రవర్తిస్తారా? వీడు నాకు క్లోజ్ ఫ్రెండ్ విరాట్. క్షమించన్నా, కొత్తగా కనిపించేసరికి ఎవరో ఏంటో తెలుసుకోకుండా లోపలికి పంపించడం ఎందుకని ఆపానన్నా. ఏదన్నా తేడా వస్తే కష్టం కదన్నా. ఈ తెలివి అవసరం ఉన్నప్పుడు ఉపయోగించండి. నువ్వు రా విరాట్. అత్తా, నీ గురించి మా అజయ్ చెప్పినాడు. అమెరికాలో ఉన్నప్పుడు మీ ఇద్దరు కలిసే ఉండేవాళ్ళంట. మా ఊరికి ఏ కష్టం వచ్చినా నువ్వు తోడుగా ఉండేవాళ్ళంట. మంచిది, ఇలాంటి స్నేహితులు దొరకడం మా అజయ్ అదృష్టం. ఏందబ్బా ఇంకా అట్టా నిలబడే ఉండవు? కూసో. చెప్పురా, ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు మీ అన్నని ఇంట్లో నుండి పంపించేశాడు? ఏందిరా నువ్వనేది? ఇంట్లో నుండి ఎళ్ళగొట్టినారా? అదేందబ్బాయ్, మీ నాన్న మీ అన్న చాలా మంచోళ్ళని చుట్టుపక్కల ఊర్లకి పెద్దోళ్ళని విన్నాను. నిన్నెందుకు ఇంటి నుండి ఎళ్ళగొట్టినారు? అదే అంటే నా ప్రాబ్లం. మా వాళ్ళు చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరి దృష్టిలో గొప్పవాళ్ళు, దేవుళ్ళు. కానీ నా విషయంలో మాత్రం రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఏమైనాదో చెప్పు. ఆస్తి తగాదాలేమైనా వచ్చినాయా? ఆస్తి ఒక్కటే కాదా అండి, అధికారం, అహంకారం అన్నింట్లోనూ. మా అన్నయ్య ప్రవర్తనలో తేడా వచ్చింది. జనం కొట్టే జేజేలు, అనుభవిస్తున్న ఆస్తి తనొక్కడి సొత్తే కావాలని నన్ను ఇంట్లోంచి పంపించేశాడు. అర్థమైనది. మీ అన్న నీకు అన్యాయం చేసినాడు. కానీ నీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను. నీ తరపున ఎవరు లేరనుకుని మీ అన్న రెచ్చిపోయినాడు. నాకు అజయ్ ఎంతో, నువ్వు అంతే. రే అజయ్, విరాట్ తరపున నువ్వు పోయి వాళ్ళ నాన్నతో మాట్లాడు. అప్పటికి వాళ్ళు ఒప్పుకోకపోతే మన పద్ధతిలో పోయి అడుగుదాం. ఇప్పుడే వద్దాంటి. ఎప్పుడు వెళ్ళాలో నేను చెప్తాను. అట్టాగే గాని నీ ఇష్టం. అజయ్, విరాట్ నీ గదికి తీసుకో. అలాగే అత్త, పదరా.
చెప్పురా నీ ప్రాబ్లం ఏంటో. అత్త గురించి నీకు తెలియదు. ఆవిడ డిసైడ్ అయిందంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏంటో చెప్పరా. దాన్ని ఎలా డీల్ చేయాలో నేను చెప్తాను. చెప్పరా, అసలు ఏం జరిగిందో చెప్పు. జరిగినా నాకు ఎందుకురా ఫోన్ చేయలేదు? కన్ఫ్యూజన్ నేను ఏం చేశానో నాకే తెలియదు. కాళ్ళ కింద చెప్పుల పడి పనిదాన్ని చేసుకోవాల్సి వచ్చిందన్న ఫ్రస్ట్రేషన్, ఆఖరికి దాని కడుపులో బిడ్డని చెప్పేంత స్థితికి తెచ్చారు. అందరూ కలిసి నన్ను అంతకుని చేశారు. బాధపడకురా. జనంలో విలువ కాపాడుకోవడానికి మీ అన్న నీ జీవితం నాశనం చేశాడు. అదే జనం ముందు మీ అన్నయ్యని పిచ్చోడి చేసి అతని స్థానంలో నిన్ను కూర్చోబెడతాను. అవసరమైతే అత్తను కూడా మనకు హెల్ప్ చేయమని అడుగుతాను. అత్త ఇంటర్ఫియర్ అయితే అవతల వాళ్ళకి ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నీది నాది ఒకటే పొజిషన్. నీకు నీ అన్న ప్రాబ్లం, నాకు నా పెళ్ళమన్న ప్రాబ్లం. మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకొని మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. నీ ప్రాబ్లం ఆల్మోస్ట్ నీ ప్రాబ్లం లాంటిదే. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకులే కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. మందేస్తూ మ్యాటర్ డిస్కస్ చేద్దాం. క్షమించండి అక్క, ఇదంతా నా వల్లే జరిగింది. అసలు నేను విరాట్ బాబుని ప్రేమించుండకపోతే ఇదేది జరుగుండేది కాదు. మీరందరూ సంతోషంగా ఉండేవారు. విరాట్ బాబు కూడా ఇలా చేసుండేవాడు కాదు. ఇదంతా నా కర్మ అక్క, నా కర్మ. లక్ష్మి, ఊరుకో లక్ష్మి. ఇలా జరగాలని రాసిపెట్టుంటే నువ్వు మాత్రం ఏం చేయగలవు? అసలు ఈ ఇంటికి వారసుడొచ్చే యోగమే లేదనిపిస్తోంది. నాకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువని డాక్టర్లు చెప్పారు. కనీసం మీకైనా సంతానం కలిగితే బాగుంటుందనే సమయంలో ఇలా జరిగింది. ఒక రకంగా మనిద్దరి పరిస్థితి ఒకటే లక్ష్మి.